వికసిత్ భారత్ 2047 పేరు మీద, అదేవిధంగా స్వర్ణాంధ్ర 2047 పేరు మీద ప్రతి ఒక్కరు కూడా 2047 టైంకి భారతదేశం కూడా ప్రపంచంలోనే అత్యున్నత ప్లేస్లో ఉండడానికి మనందరం కూడా శ్రీకారం చుట్టాలి అని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, అదేవిధంగా మనందరికీ తెలుసు విజనరీ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర 2047 ఇంప్లిమెంటేషన్స్కి కూడా ఏ రకంగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసి స్వర్ణాంధ్ర 2047 ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ప్రజల భాగస్వామ్యంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉంచడానికి ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ముందు ఒక 5 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ అంటే 2029 వరకు అంటే 2024 నుంచి 2029 వరకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి యాక్షన్ ప్లాన్ ప్రకారంగా రాబోయే 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ కూడా చేస్తూ దానికి అనుగుణంగా అన్ని సెక్టార్ల నుంచి కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా జీడిపి రేట్ని కూడా మనం పెంచే కార్యక్రమాన్ని కూడా మనం అందరూ కూడా తీసుకొని చూస్తాం. దానిలో భాగంగా ఈరోజు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి నేతృత్వంలో ఈరోజు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి ముందు మనందరికీ తెలుసు గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఏ గ్రామంలో పండే పంటలు ఏంటి, అక్కడ అగ్రికల్చర్ సెక్టార్ ఎలా ఉంది, ఇండస్ట్రియల్ సెక్టార్ ఎలా ఉంది, సర్వీసెస్ సెక్టార్ ఎలా ఉన్నాయి, దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ ఎలా చేయాలి, 5 సంవత్సరాల్లో ఎంతవరకు టార్గెట్ పెట్టుకోవాలి, ఈ టార్గెట్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఈ టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ మనం అకామిడేట్ చేయాలి, ఈ విషయంలోని అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా సమగ్రమైన నివేదికలు తెప్పించుకొని ఈరోజు కలెక్టర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లోని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నాం. దీనిలో భాగంగా మరి ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్ట్నర్షిప్ కూడా ఉండాలి. కాబట్టి ఈరోజు ఏదైతే మన కొంతమంది ఎమ్మెల్యేస్ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతే కానీ కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, డెఫినెట్గా ఈరోజు వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాని మినిట్స్ అన్నీ కూడా ఏ మండలం వైజ్గా ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేశారు. 34 మండలాలకి అన్ని మండలాలకి కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఈ యాక్షన్ ప్లాన్ ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్కి అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఇస్తే అక్కడ వాళ్ళు ఇంకా దానికి ఏదైనా యాడ్ చేయటమా లేకపోతే ఇంకా ఇంప్లిమెంటేషన్స్ ఏదైనా చేయాలి అనుకుంటే కనుక మళ్ళీ ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఫర్దర్గా లాస్ట్ అండ్ ఫైనల్ రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి కూడా మేము ఈరోజు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ప్రతి సెక్టార్లోని కూడా మనం ఆలోచించుకుంటే ఇంతవరకు లాస్ట్ 5 సంవత్సరాల కాలంలోని కూడా ప్రతి సెక్టార్ కూడా నిజంగా చెప్పాలంటే నిర్వీర్యం అయిపోయింది. అగ్రికల్చర్ సెక్టార్ దగ్గర నుంచి ఇందాక మీటింగ్లో కూర్చుంటే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రాన్ కల్చర్ సంబంధించి వాళ్ళైతే బయటకు వచ్చి ఆక్వాకల్చర్ అయితే గగ్గోలు పెడుతున్నారు. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. మళ్ళీ మేము ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి, మీరు మాకు సపోర్ట్ చేయండి, డెఫినెట్గా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి మాకు అందరికీ చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టార్లో చూసుకుంటే హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ముఖ్యంగా మన అనకాపల్లి జిల్లాకు ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే ఒక దగ్గర 73 కిలోమీటర్ల మేర కోస్టల్ లైన్, అదేవిధంగా హిల్ ఏరియా ఉంది, అగ్రికల్చర్ ఏరియా ఉంది, సర్వీస్ సెక్టార్ ఉంది, టూరిజం డెవలప్మెంట్కి ఉంది. ఒక పక్కన మనం ఎటు చూసినా ఇక్కడ దేవిపురం టెంపుల్ టూరిజం దగ్గర నుంచి భోజనకొండ దగ్గర నుంచి ఇక్కడ నూకాలమ్మ టెంపుల్, అక్కడ ఉపమాక టెంపుల్, అక్కడ తర్వాత రేవుపోలవరం బీచ్, ఇక్కడ ముత్యాలమ్మ బీచ్, ఇలాంటి సెక్టార్స్ అన్ని మనం చూసుకుంటే కనుక అన్ని సెక్టార్స్ కూడా ఇక్కడ డెవలప్ అవ్వడానికి చాలా స్కోప్ ఉన్న జిల్లా ఇది. సో డెఫినెట్గా మనం ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్న రిసోర్సెస్ను ఉపయోగించుకొని రాబోయే కాలంలో ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని వీటన్నిటిని ఉపయోగించుకొని మనం ఒక విజనరీ ఏదైతే 2047 విజనరీకి మనం ముందుకెళ్తున్నామో ఈ 5 సంవత్సరాల్లో ఒక మంచి వృద్ధి రేట్లు అయితే తీసుకురావడానికి మనం సిద్ధపడాలని మాత్రం చెప్తున్నాం. దీనిలో భాగంగానే ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. పిల్లలకి కూడా స్కూల్స్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడో కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మనం తీసుకుంటున్నాం. ఓవరాల్గా ఏదైతే ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి సందర్భంలో మాట చెప్పాలి. ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2020 విజన్ అనేటప్పుడు చాలామంది నవ్వుకున్నారు, కానీ అది ప్రూవ్ చేసి చూపించారు. దాని ప్రతిఫలం ఈరోజు హైదరాబాద్ ఏ రేంజ్లో అభివృద్ధి జరిగిందో మనందరికీ తెలుసు. అదే విజనరీ నాయకుడు ప్రతిపక్షంలో ఉండగానే ఆయన అధికారంలోకి రాకుండానే ముఖ్యమంత్రి కాకుండానే
ఇలా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రతిపక్ష నాయకుల కింద ఉండేటప్పుడే 2047 విజన్ తయారు చేసుకుని రెడీగా పెట్టుకున్న ఏ రాజకీయ నాయకుడైనా ఉంటారా అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒకటి. తర్వాత ఆయన తాలూకా సంకల్ప బలం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్యాబినెట్లో కూడా దాని గురించి మాట్లాడి దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ఒక 2047కి ఒక డాక్యుమెంట్ కూడా రెడీ చేయడానికి మనం సిద్ధపడ్డాం. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కంపల్సరీగా 2047కి ఉన్నాము, మనందరం ఉంటాము ఉండము తర్వాత విషయం. కానీ మన పిల్లలకి సైతం ఈరోజు ఒక మంచి విజనరీ డాక్యుమెంట్ ఇవ్వడంలోనే కానీ ఒక విజనరీ ఆస్పెక్ట్లో కానీ మనందరం భాగస్వాములు ఉన్న ఒక తృప్తి మాత్రం మీకు మాకు కనుక డెఫినెట్గా ఉంటుంది. అది మాత్రం కంపల్సరీ మనం చూస్తాము. అట్ ద సేమ్ టైం మనందరికీ తెలుసు ఈరోజు ఏదైతే అన్ని సెక్టార్లో కూడా అభివృద్ధి జరగాలి, అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్న దీనికి మీరందరూ కూడా సూచనలు సలహాలు ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద టాస్క్. మన భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి మనం తీసుకున్న ఒక టాస్క్. దీంట్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతోనే ప్రజలందరికీ కూడా ఉపయోగపడేట్టు ఒక క్యూఆర్ కోడ్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ కనుక ఓపెన్ చేస్తే ఎవరైనా ఈ విజన్ 2047కి కానీ ఈ విజన్ 2429కి కానీ ఏదైనా మనం సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే ప్రజల్ని కూడా భాగస్వాములను చేసి ఈ విజన్ డాక్యుమెంట్ రెడీ చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్వర్ణాంధ్ర 2047లో మనందరం కూడా భాగస్వాములు అవుదామని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరుగుతుంది.